వెస్ట్ ఏషియాలో అమెరికా, ఇరాన్ ఘర్షణతో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రీసెంట్‌గా ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు కూడా విఫలమైపోయాయి. మనం చూస్తే గనక మళ్ళా సీజ్ ఫైర్ డేట్ కూడా అయిపోతుంది. ఇక నుంచి యుద్ధం మళ్ళా మొదలవుద్దనే డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా తాజాగా హార్ముజ్ స్ట్రెయిట్ విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇరాన్ హార్ముజ్ స్ట్రెయిట్‌ని మూసేసింది. దాంతో అమెరికా ఇప్పుడు ఇరాన్ని ఎలా దిగ్బంధం చేయాలా అని చెప్పి ఆలోచిస్తోంది. ఇక్కడ ఇరాన్ చిన్న చిన్న బోట్లను ఉపయోగించి హార్ముజ్ జలసంధి దగ్గర లోపల సీ మైన్స్ పెడుతుందని చెప్పి న్యూస్ రావడంతో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైనా సరే ఇరాన్ యొక్క చిన్న చిన్న బోట్లు కనిపిస్తే కాల్చివేయాలని చెప్పి తన నౌకాదళ అధికారులకు అమెరికా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుందన్నమాట. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి విషయంలో డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్స్ పెడుతుందని, అంటే లోపల వాటర్ కింద మైన్స్ పెడుతుందని, ఇరాన్కి చెందిన చిన్న చిన్న బోట్లు ఏవైతే ఈ మైన్స్ పెట్టడానికి ఉపయోగిస్తుందో ఆ బోట్లు కాల్చివేయాలని చెప్పి అమెరికన్ నేవీకి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారంట. చిన్న చిన్న బోట్లు ఏవైతే ఇరాన్కి చెందిన బోట్లు ఉంటాయో వాటి ఏరివేతను ఫాస్ట్గా చేయాలని చెప్పి కూడా అమెరికన్ నేవీకి ఆదేశాలు ఇచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అమెరికాకి చెందిన సీ మైన్ స్వీపర్స్ ఏదైతే హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ మైన్స్ పెట్టిందో వాటిని ఏరివేత వేగవంతం చేసినట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య రెండో రౌండ్ చర్చలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ ఆందోళన పెంచుతున్నాయి. హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర శత్రు దేశాల నౌకలను పేల్చేసే విధంగా ఇరాన్ సీ మైన్స్ పెట్టిందని కథనం. దాన్ని మొత్తం క్లీన్ చేస్తాను, ఏదైతే సీ మైన్స్ ఉన్నాయో అవి మొత్తం క్లీన్ చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినపూనారు. అయితే సముద్రం మొత్తం గుండె సూదు కోసం వెతికితే ఎలా ఉంటుంది? అసలు దొరికిద్దా? పెద్ద పెద్ద విమానాలు కూలినప్పుడే సముద్రంలో వాటిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అటువంటిది చిన్న చిన్న సీ మైన్స్ని ఏ విధంగా కనిపెడతారు? అసలు అమెరికా ఇది చేయగలదని చెప్పి ఇప్పుడు చర్చ బయలుదేరింది. మనం ఒక పెద్ద నౌక సముద్రంలో మునిగిపోయినా లేదా విమానం కూలిపోయినా సరే దాన్ని వెతుకు పట్టుకోవడం చాలా కష్టం అనమాట. అలాంటిది ఇప్పుడు ఏదైతే హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర ఇరాన్ పెట్టిన చిన్న సైజు సీ మైన్స్, ఈ సీ మైన్స్ అనేవి చిన్న చిన్న పేలుడు పదార్థాలు అనమాట. ఇవి గనక ఎతికి పట్టుకోవాలంటే అంత తేలిక? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు అంత ఈజీగా అవుతుందా? హార్ముజ్ స్ట్రెయిట్ ఏదైతే ఉందో ఈ మార్గంలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ తొలగించేందుకు అమెరికా 2 గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన డెస్ట్రాయర్స్ని పంపించింది. అయితే ఎంత వెతికినా సరే అసలు ఈ చిన్న చిన్న సీ మైన్స్ దొరుకుతాయా? ఇరాన్ అమర్చిన సీ మైన్స్ అసలు ఇరాన్కైనా గుర్తున్నాయా? ఈవెన్ అమర్చిన ఇరాన్ అయినా ఆ సీ మైన్స్ను బయటికి తీయగలదని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుందన్నమాట. మనం గమనిస్తే కనుక సీ మైన్స్ ఎతకడానికి MK-18 MAD-2 కింగ్ఫిషర్ లాంటి మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ను కూడా అమెరికా ఉపయోగిస్తోంది. టార్పెడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్స్ సముద్ర జలాల్లో వేగంగా కదులుతూ హైటెక్ సోనార్ల సహాయంతో పేలుడు పదార్థాన్ని గుర్తిస్తాయన్నమాట. అయితే వీటి వల్ల అవుతుందా? ఈ సీ మైన్స్ గుర్తించగలరా అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఎవరు కూడా సీ మైన్స్ పెట్టకూడదు. ఈవెన్ ట్రాన్సిట్ రూట్స్లో కూడా పెట్టకూడదు. అదంతా ఇల్లీగల్ అనమాట. అలా పెడితే అంతర్జాతీయ చట్టాల కింద కూడా నేరం. అయితే ఇరాన్ ఎక్కడ అమర్చింది, ఏ టైంలో అమర్చింది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. హార్ముజ్ స్ట్రెయిట్ ఏదైతే ఉందో అక్కడ శత్రు దేశాల యొక్క నౌకలు వెళ్లకుండా ఒకవేళ వెళ్తే బెదిరించేందుకు, పేల్చేందుకు ఈ సీ మైన్స్ ఇరాన్ అమర్చిందని అర్థమవుతోంది.